రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనంలో అన్నాడు, శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే అసలు దేవునికి శత్రుత్వం దేని వల్ల వచ్చింది? మనిషికి దేవునికి మధ్యలో అంటే మనసు వల్లే మనిషికి దేవుడికి శత్రుత్వం వచ్చింది. అందుకనే బైబిల్ అంతా దేని మీద కట్టబడింది? పాత నిబంధన గ్రంథంలో ఆ రాజు కఠినమైన మనసు కలిగిన వాడు. ఈ రాజు తన మనసును మార్చుకోలేకపోయాడు. అతని మనసు దేవుని దృష్టిలో సరైనదిగా లేదు. ఇప్పుడు నోవహు యెహోవా దృష్టికి దయనొందిన వాడిగా కనబడ్డాడు అనే మాటలన్నీ ఎవరి గురించి? ప్రతి ఒక్కరిలో దేవుడు ఏం చూశాడు? మనసు చూశాడు. అందుకనే మనుషుడు ఒకసారి దావీదును ఎంపిక చేసే క్రమంలో కూడా యెషయాకు ఉన్నటువంటి కుమారులందరినీ పిలిపిస్తుంటే అబ్బా ఇతన్నే దేవుడు ఎన్నుకుంటాడేమో అని సమూయేలు అనుకున్నాడు. దేవుడు అన్నాడు ఇతను కాదన్నాడు. రెండో వాడు వచ్చాడు, సమూయేలు అనుకున్నాడు ఇతన్నే దేవుడు ఎన్నుకుంటాడు అనుకున్నాడు. మూడో వాడు వచ్చాడు, ఇతన్నే దేవుడు ఎన్నుకుంటాడు అనుకున్నాడు. అప్పుడు వెంటనే దేవుడు అన్నాడు సమూయేలుతో, సమూయేలు మనుషుడు బయట రూపాన్ని చూస్తాడు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. దేవుడు దేన్ని చూస్తాడు? మనుషుడు బయట రూపాన్ని చూస్తాడు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. ఎందుకంటే దేవుడు అంతరంగాన్ని బట్టే మనిషి నిర్ణయాలు ఆధారపడి ఉంటాయి, అంతరంగాన్ని బట్టే మనిషి ఆలోచనలు ఆధారపడి ఉంటాయి, అంతరంగాన్ని బట్టే మనిషి యొక్క ఉద్దేశాలు ఆధారపడి ఉంటాయి. సో ఇప్పుడు దేవుడు దేన్ని చూస్తాడంటే మనసును చూస్తాడు. ఎందుకు మనసును చూస్తాడు అని అంటే ఏదేను తోటలో మనిషిని దేవునికి దూరం చేసింది మనిషి యొక్క మనసే. ఇప్పుడు మనసు బాగుంటేనే తిరిగి దేవుడికి దగ్గర అవ్వగలుగుతాం.